ఇవాళ ఒకరొకరు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఎందుకు వచ్చిండు నరేందర్ రెడ్డి అంటున్నాడు. చావ దెబ్బలు కొట్టి మా భార్య వచ్చింది అక్కడ సపడిని వస్తే ఎవరు కొట్టిరు? నాకు నా భర్తను ఎవరు కొట్టిరే? నేను కొట్టినే, ఇక్కడ ఉన్న చోటు నేను కొట్టినా, యువతి నేను కొట్టినా, చచ్చిపోయిందా కొడతాం ఇంకేమనంటే అది మాట్లాడితే నాకు నేను కోమలంకి వెళ్ళిపోయినా. ఒకడోడు సచ్చిండా బతుకని అంతనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడ అంతా ఉన్నారు, అంతనే వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు. అంతే ఈసీ హాస్పిటల్కు నన్ను తీసుకొని పోయి వెంటనే పోలీసులు కూడా వచ్చారు. అడ్మిట్ అయిన దాకా పోలీసులు ఉన్నారు. అంతా తెలుసు వాళ్ళకు. ఇవాళ నన్ను పరామర్శించడానికే గడబడైనాక అంతైనాక పొద్దుగాల ఏం జరిగిందనేది నాకు తెలియదు. మా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, నరేందర్ రెడ్డి. ఆ విషయంతో వచ్చి పొద్దున ఏమైంది ఆయన ఇంటికి అడగడానికి పోయిన అంతవరకే. ఆయనను అది అంచిపోతారు కదా, 5-6 మంది అంట పోతారు కదా, 5-6 మంది పోయొచ్చారు అంతే. అంతవరకే ఆయనను రౌడీ షీటర్ అంటాడు ఎమ్మెల్యే సార్. ఆయన పాత కక్షలు అంటాడు. ఇంట్లో ఏ ప్రస్తావన లేదు కదా. సర్పంచ్ ఇలవడ్డందుకు అంటున్నారు కదా, బాగా ఇలవడ్డారు. మాకు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని ఎందుకు కొడతాం? గెలిచింటే ఏమన్నా అవుతుండేదేమో, దానికి జరిసేపటికి బీట్ అవుతుండేదేమో. వాళ్ళు ఓడిపోయిన మేము ఎందుకు కొడతాం? సచ్చినపోయిన కొడతామా? కొట్టలేము. దీన్ని ఎట్లా కలిసి ఇష్టాన్ని కొట్టాలి. సుభాన్ రెడ్డి పేపర్కి 21 చేయించింది. ఇష్టాన్ని కొడుతుంది అని చెప్పేసి రోజు ఏమైంది, ఒక్క రాజకీయం చేస్తున్నాడు అన్నాడు. ఇష్టాన్ని రాజకీయం చేస్తున్నాడు అంటేనే అంత పెద్ద కొట్టాట అవసరం లేదు. నేను మాట్లాడేది అనుకున్నా ఓ సర్పంచ్ లాగా కాదు, నేను పెద్ద మనిషి లాగా ఉన్నా. మా కోడలు సర్పంచ్, నేను మాజీ సర్పంచ్. ఎప్పుడైనా నేను 40 ఏళ్ళ చరిత్రలో నాకు ఇటువంటి సంఘటన జరగలేదు. ఎట్లా దెబ్బతీయాలి? ఏలూరుకి వెళ్ళి వచ్చిండు వీడు, ఇల్లరికం వచ్చిండు, మేము తట్టుకోలేము, మేము ఏం చేయాలి? రెడ్డిలో ఇల్లవాడిని ఉంటున్నారు వద్దలేగా. ఎస్సీలో పడ్డాడని తిరస్కారం ఎందుకు చేస్తాం? ఆయన కూడా హక్కు ఉంది, ఆయన కూడా పోటీ చేయాలని హక్కు ఉంది, అందరికీ ఉన్నది. జనరల్లో అందరికీ హక్కు ఉన్నది. ఆయనలో పడ్డాడు, ఆయన కూడా మంచి ఓట్లు తెచ్చుకున్నాడు, మాకు సర్దిగాడు. సరే శభాష్ అన్నాము లోపల, బాలరాజు నీకు కూడా మాకు సర్దివినాం, ముంగలు నువ్వు పనిస్తాం అనుకున్నాం మేము. ఈ రోజు నాడు వ్యక్తిగతంగా వీళ్ళు రాజకీయాల గురించి, ఈ ఎమ్మెల్యే గారు రాజకీయాల గురించి ఇలా ఎన్నో మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన అంటే నేనున్నా. ఇలా ఆయననే కాంగ్రెసా బీఆర్ఎస్ అనే పరిస్థితి ఆయనకు లేదు. మీడియా అది ఏసీబీలు వాళ్ళు దాడి చేస్తే నేను టీఆర్ఎస్ అంటావు, ఇప్పుడేమో జరిసేపడతావు కాంగ్రెస్ అంటావు. ఇవాళ కాంగ్రెస్ అంటావు. నువ్వు టీఆర్ఎస్ అనుకున్నా, నువ్వు టీఆర్ఎస్ అనుకున్నా నాకు నన్నే పరామర్శించడానికి వస్తావు అనుకున్నా. సబితా ఇంద్రారెడ్డి మాకు పాత బంధుత్వం, ఆ బంధుత్వంలో నన్ను పరామర్శించుకొచ్చింది, కానీ ఏం రాజకీయంలో మాట్లాడలేదు. ఇటువంటి జరగద్దు, ఇటువంటి ఉండొద్దు, ఇటువంటి బాగుండదు. సుభాన్ రెడ్డి అధైర్యపడకు, మాకు పాత బంధుత్వంతో వచ్చింది ఆమె, కానీ ఆమె రాజకీయం చేయడానికి రాలేదు. నువ్వు రాలేవు, స్థానిక ఎమ్మెల్యే నువ్వు రాలేవు. ఆమె సాల్వ్ బంధుత్వంతో వచ్చిందో ఏమొచ్చిందో నువ్వు తిరస్కరిస్తున్నావు. ఆయన అక్కడ, ఆమె అక్కడ, ఈ ఆనంద్ ఇక్కడ. ఎవరైనా రావచ్చు, నువ్వు కూడా రావచ్చు, ఇంకెవరు రావచ్చు, బంధువులు కూడా వస్తారు, 10 మంది ఏరులు కూడా వస్తారు. ఈరోజు నాడు రవిశెట్టర్ చేయాలి. కొట్లాట ఎవరు కొట్టిండ్రు? నన్ను సావ దెబ్బలు కొడితే వచ్చినాక నేను అంత మంచిగా నాకు వస్తే కాళ్ళు మంచుకున్నాయి, ఈ చేతి ఈ భుజం అస్సలు లేస్తలేదు, ఇంతవరకు లేస్తుంది. ఇలా నేను వ్యవసాయం చేసుకుంటున్నానంట. వ్యవసాయం చేసుకోవద్దా? కాళ్ళు మంచిగా చేనుకోవద్దా? ఇంట్లోనే చావాలనా? అని చావాలని ఉందా ఎమ్మెల్యే? నేను ఒకటి చెప్తున్నా, నన్ను అన్యాయంగా ఎవరన్నా ఉట్టిగా అంటే న్యాయాలిముడు. నేను ఉట్టిగా అంటే నాకు దెబ్బ దాకలేదు. ఒకవేళ నన్ను ఎవరైతే ఉట్టిగా అంటే వాళ్ళే ఆలిముండమయ్య అని అంటున్నాను. నేను ఇలా బాధతో చెప్తున్నాను. నేను ఎప్పుడు దెబ్బలు తినలే, నాకు దెబ్బలు కొట్టినరు. ధర్మసాక్షి వాళ్ళకు ఒక్క దెబ్బ మేము ఎవరం కొట్టలే. ఎవరిని ఇక్కడ చిన్నపిల్లలను తిరస్కరించలే. ఆడపిల్లలను అస్సలు నేను లేను కూడా. మన నరేందర్ రెడ్డి గారు పోయిండు, అంతవరకు అడిగిండు. మా ఆవేశంతో ఏ కొడుకును, ఏ తండ్రిని కొట్టినా, ఏ కొడుకు అయినా సావ దెబ్బలు కొడితే ఎవరైనా అడుగుతారు, నువ్వు అడుగుతారు, ఎమ్మెల్యే కొడుకులు కూడా అడుగుతారు. అడగరా? తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చి ఈ ఎమ్మెల్యే వీళ్ళు రౌడీ షీటర్ బుక్ చేస్తున్నా అంటాడు. ఎందుకు బుక్ చేస్తాడు రౌడీ షీటర్? మనల్ని కొడతారు, రౌడీ షీటర్ చేస్తారా? ఇలా రా అంటున్నాడు నరేందర్ రెడ్డి గాడు. అంటే మీకు అస్త్రం ఉన్నదని చెప్పేసి మేము ఏమనకపోలేకపోలేమని చెప్పేసి నరేందర్ రెడ్డి గాడు అంటున్నాడు. అలా ఈ నరేందర్ రెడ్డి గాడి ఇలా రౌడీ షీటర్ బుక్ చేయాలని అంటాడు. ఎందుకు రౌడీ షీటర్? 4 ఏళ్ళ నుంచి ఏమన్నా అన్నాడా? లేదు 2000 కొట్లాడైతే 2000 కొట్లాడితే ఏమన్నా అన్నాడా? యాదయ్య అన్నాడా? నాగాయన అన్నాడా? రాజును అన్నాడా? ఎవరిని అన్నాడు? ఇలా రౌడీ షీటర్ బుక్ చేయాలని చెప్తావు, మనల్ని కొడతారు, మనల్ని రౌడీ షీటర్ చేస్తారా? ఎమ్మెల్యే ఏదైనా స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ ఇలా పరామర్శించుకు వచ్చినాం, వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతున్నాం. మళ్ళీ నా ఇంటికి ఎందుకు రాలేవు? నా ఎమ్మెల్యే కదా నువ్వు కూడా, నువ్వు ఎందుకు రాలేవు? వనపక్షం నీదా? సబితా ఇంద్రారెడ్డిదా? సబితా ఇంద్రారెడ్డి ఏం రాజకీయం చేయలేదు, పరామర్శించడానికి వచ్చింది. నేను ఇలా బంధుత్వం కాదు, నేను చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఆమె ఆ రోజునాడు మాకు మంచి సుభాన్ రెడ్డి మంచోడు, మంచి మనిషి, మండలంలో పేరు ఉంది ఆయనకు, వాళ్ళ కుటుంబానికి అని చెప్పేసి ఆమె అలా పరామర్శించుకు వచ్చింది. మీలాక వచ్చి అవన్నీ అడ్డమని చెప్పలే. ఇలా రౌడీ షీటర్ బుక్ చేయండి, ఆ యాదవ్ మీద రౌడీ షీటర్ బుక్ చేయండి, వాళ్ళ కుటుంబ రౌడీ షీటర్ బుక్ చేయండి అనలేదామే.
ఆమె ఎంత మంచిగా మాట్లాడిపోయింది. ఇలా పరామర్శించితే జర ధైర్యం వచ్చింది నాకు. ఇలా మీ ఎమ్మెల్యే ఉండి ఇలా కక్ష సాధించి ఇలా రౌడీ షీటర్ బుక్ చేయాలంటున్నావు నువ్వు. అది ఎంతవరకు బాధ అనిపిస్తుంది మాకు? మనల్ని కొడతారు, మమ్మల్ని రౌడీ షీటర్ బుక్ చేస్తారా? నేను ఒకటి గాడిగా బాధతో చెప్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నేను ఉట్టిగా నా షెయిర్గా లేదు, నా భుజం ఫ్రాక్చర్గా లేదంటే నా యాలి ముండమయ్య. వాళ్ళందరికిట్ట ఉట్టిగా అంటే వాళ్ళ యాలి ముండమయ్య అని అంటున్నా ఇప్పుడు కూడా బాధతోని. ఇదంతా మోటు భాష ఇది. నేను ఇలా పోలీసు వాళ్ళది కరెక్ట్ చేసిండ్రు, పోలీసు వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసిండ్రు. వీళ్ళు ఇంటికి పోయినందుకు ఏదో అడిగిన దానికి మా కొడుకు మీద అది తప్పు జరిగింది, ఇంటికి పోయేది లేకుండా అది ఒకటి ఇంటికి పోయిండు. ఎందుకు కొట్టి రాని అడగనికి పోయాడు. మా నాయన ఏం తప్పు చేసిండు అని అడగనికి పోయాడు తప్ప వీళ్ళని కుట్టనికి రాలేడు. ఇవాళ మా మండలంలో సబితా ఇందర్ రెడ్డి కూడా లేకున్నట్టు ఇవాళ ఆమె కూడా పరామర్శించుకుంటే ఇటువంటి ఎమ్మెల్యేలు తప్పుడుతో వాళ్ళు చెప్పి అందుకు కొట్టాట పెట్టేది తప్ప ఇంకా ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నాడు ఆయన? మీరు వింటున్నారు ఒక మాట, వినొచ్చు కూడా. మీడియాలో ఇలా చెప్పాడు, ఏం చెప్పిండు ఆయన? ఇలా 2007 కొట్లాట అయిపోయింది, మేము మంచిగా ఉండాలని మేము కాంప్రమైజ్ అయినాం. ఆ రోజు మంచిగా ఉన్నాం. ఈరోజు ఎందుకు కొట్టారు? ఎవరు కొట్టారు? నేను పోయినా అన్న ఇంటి మీదకి, మా కొడుకు పోయినా ఇంటి మీదకి. ఎప్పుడు పోయాడు? రాత్రి 10 గంటలకు నన్ను కొట్టినాక, మోర్చపోయి కొట్టినాక, చెయ్యి కాలు భుజము నెత్తి అంత వలగొట్టినాక నేను పోతే ఈ రోజు నాడు దళిత మీదకి వచ్చినాడు చెప్తాడు. ఈ రోజు ఎందుకు వచ్చిండు అని చెప్తాడు. ఒక తండ్రిని కొడితే రావద్దా అని ఉండాలా? ఒక ఎమ్మెల్యేని కొడితే కొడుకులు రారా? నేను అంటున్నా, ఎమ్మెల్యేని సించల్పేటలో ఊళ్ళో కొడితే ఆడ కొడుకులు అరుచుకోరా వచ్చి? ఎందుకు వచ్చినావు అంటాడా? అరే మీరు ఎందుకు వచ్చారు అంటాడా? ఒక్కసారి అనుమానం. ఎమ్మెల్యే నువ్వు దొంగవు. ఎట్లా దొంగవు అంటే ఇటు కాంగ్రెసా ఇటు టీఆర్ఎస్ఆ మేము తెలియని పరిస్థితులు మేము అందరం గెలిపించినాము. నువ్వు తప్పుడుతో చేసి నువ్వు మొత్తం కాన్స్టిట్యూషన్ తప్పుడుతో పట్టించి మాకు జనాలకు ఎక్కడా లేకుండా మాకు తావు లేకుండా ఈయన అడగాలన్నా ఆయన అడగాలన్నా మేమున్నాం. మీరుతోనేమో టీఆర్ఎస్ అంటావు, మీరు లేకపోతే ఇలా కాంగ్రెస్ అంటున్నావు. ఇవాళ వాళ్ళ ఇవ్వడం నువ్వు కాంగ్రెస్ అంటే నేను అనలేను, నేను అంటావు. నీకు అన్నీ నీకై వస్తున్నాయి తప్ప ఇలా మనల్ని ఎందుకంటున్నావు? వాళ్ళు ఆరోపించేది ఏంటంటే బయట వ్యక్తులను తీసుకొచ్చి డీసీఎంలలో తీసుకొచ్చి మమ్మల్ని కొట్టియడానికి కాపాల పెట్టిండ్రు అని అంటున్నారు. బయటికి వెళ్ళి వచ్చారు, ఎవరు వచ్చారు? మీ బయట వ్యక్తులు ఎవరు లేరు. కొట్టి మాట్లాడు. నువ్వు బయట వ్యక్తులు ఎవరు లేరు. ఎవరని ఉంటే ఈ వ్యక్తి వచ్చిండు నాకు చెప్పు, మేము తల వస్తాం దానికి. మేము ఎవరు ఎప్పుడు తీసుకొచ్చినాం? వాళ్ళే మమ్మల్ని కొట్టిండ్రు. వాళ్ళు మేము ఎప్పుడు తీసుకొచ్చినాము? వాళ్ళు 10 రూపాయలు మమ్మల్ని కొట్టిరాళ్ళు. వాళ్ళని కొట్టి మేము ఇలా పడినా. నేను చెప్పుకొని ఇక సిగ్గా అయిన మండలి పోతున్నా. నేను ఇవాళ ఏమంటాడంటే ఆయన వ్యవసాయం చేసుకుంటుండు, నాగలు కొడుతున్నాడు అంటే ఎమ్మెల్యే. నా ఇంటికి రానుంటివి మరి పరామర్శించి దెబ్బలు ఉన్నాయా లేసి ఉంటుంటివి. ఎవరో చెప్తే మాట్లాడతావా? వాళ్ళు మస్తు మాట్లాడతారు. నువ్వు ఎమ్మెల్యే ఎదురాలు సబితా ఇందర్ రెడ్డి రాలేదు. ఆమె కాన్షియస్ కాదు. మా బంధుత్వం గురించి నన్ను తెలుసుకోనికి వచ్చింది. ఆమె అందరు కూడా పరామర్శించింది. అవతల దళితులు కూడా పరామర్శించింది, దళితుని పరామర్శించింది, ఇక్కడ నన్ను కూడా పరామర్శించింది బంధుత్వంతో. మరి నువ్వేం చేసినావు? ఇలా బీఆర్ఎస్ కదా, నేను కూడా బీఆర్ఎస్ కదా. నీకు ఓనికి హక్కు ఉన్నది బీఆర్ఎస్లో కాంగ్రెస్లకు, కానీ మేము బీజేపీలకు మళ్ళీ కాంగ్రెస్. నువ్వు నాకు పడక మల్రెడ్డి పడక నేను పోయింది బీజేపీలో. మీరు అలా కొంగనే శనేశ్వర్లు పోయినరు అని చెప్పేసి నేను మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిన. పెద్ద మీడియాతోటి సబితా ఇందర్ రెడ్డి తోటి నేను ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి దర్జాగా బీఆర్ఎస్లో చేరినాం. ఇద్దరం తండ్రి కొడుకులం. అది బీఆర్ఎస్లో చేరినాం. ఇలా నువ్వు బీజేపీ ఎట్లా బీఆర్ఎస్ వాడు ఎట్లా అంటాడు? మరి నువ్వు ఎట్లా కాంగ్రెస్ వాడు అవుతావు? తెలివి ఉండి మాట్లాడుతున్నాడా ఎమ్మెల్యే గారు? తెలివి లేక మాట్లాడుతున్నాడా?